నమస్కారం అండి. నా పేరు పుల్లారెడ్డి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సో, మాది కర్నూలు జిల్లా అండి. హ్మ్. ఇక్కడ మార్కెటింగ్ జాబ్ జేయడానికి వచ్చినాము. హ్మ్. మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ హ్మ్. ఒక 167 గజాల 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొన్నామండి. ఇక్కడ సో, ఇదొచ్చేసి వెంచర్ వచ్చేసి సుచిత్ర దగ్గర ఉంటుందండి. సుచిత్ర దగ్గర. కోంపల్లి. హ్మ్. సో, మాకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసే టైంలో, సేల్ చేసే టైంలో 50% లోన్ ఇస్తామని చెప్పారు. హ్మ్. సో, 50% లోన్ కడితే 50% వస్తుందనే ఉద్దేశంతో కొన్నాము. హ్మ్. సో, రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి మొత్తం అమౌంట్ ఇయ్యమన్నారు. సో, టోటల్ అమౌంట్ మనం అక్కడ లోన్‌లు తీసుకొచ్చి, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొచ్చి పేమెంట్ చేసాము. రిజిస్ట్రేషన్ చేశారండి. హ్మ్. సో, 2015లో జీహెచ్ఎంసీ లేఅవుట్ అప్రూవ్డ్ అయింది. హ్మ్. సో, 2017 రిజిస్ట్రేషన్ మనకు 2020 కరోనా టైంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. హ్మ్. సో, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళేమన్నారంటే జస్ట్ 6 మంత్స్‌లో రోడ్సు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ మొత్తం ఇస్తాము. హ్మ్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తాము. హ్మ్. మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు. హ్మ్. సో, 2020 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. హ్మ్. సో, అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. అంతా కరెక్ట్ ఉంది. హ్మ్. రిజిస్ట్రేషన్ అయిపోయింది. డెవలప్‌మెంట్ చేస్తలేరు. హ్మ్. డె రె డెవ రె డెవలప్‌మెంట్ అవుతలేదు కాబట్టి మొత్తం డెవలప్‌మెంట్‌లో అయితేనే జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది మనకి ఇల్లు కట్టుకోవడానికి. అవును. హ్మ్. ఇల్లు కట్టుకోవాలని అందరి కోరిక ఉంది కానీ ప్రెజెంట్ ఇల్లు కట్టుకోవడానికి జీహెచ్ఎంసీ అప్రూవల్ రావడం లేదు. ఎందుకు మరి డెవలప్‌మెంట్ ఎందుకు పనులు ఆపేశారు? ఎందుకు చేయట్లేరు వెంచర్ ఎందుకు బావిలు? చేస్తున్నారంటే సార్ సాంబమూర్తి అనే అతను శివం ప్రాజెక్ట్స్ యొక్క డైరెక్టరు. ఆ! సో, సాంబమూర్తి సార్ మేము ఎప్పుడు కలిసినా ఏం చెప్తున్నారంటే హ్మ్. తొందరలో చేసేస్తాం, తొందరలో చేసేస్తాం అంటున్నారు. హ్మ్. సో, రీసెంట్‌గా సార్ చెప్పినది ఏందంటే సాంబమూర్తి గారు హ్మ్. ఆల్రెడీ మీకు తక్కువ రేట్‌కి నేను అమ్మాను. హ్మ్. నాకు ల్యాండ్ లోనర్స్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. హ్మ్. అందువలన నేను డెవలప్‌మెంట్ చేయలేకపోతున్నామని చెప్పారు. హ్మ్. సో, అట్లయితే మీరు కొనుక్కున్న వాళ్ళకి చాలా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కదా! అన్యాయం జరుగుతుంది సార్. మేము సార్‌నికి అదే రీచ్ అవుతున్నాము. ఎప్పుడు కాల్ చేసినా ఒక 10 సార్లు ఫోన్ చేశామనుకోండి, హ్మ్. ఒకటి లేక 2 సార్లు ఫోన్ ఆన్సర్ చేస్తారు. హ్మ్. ఆన్సర్ చేసిన తర్వాత నేనున్నామా మీరేం టెన్షన్ పడకండి భరోసా ఇస్తాడు. హ్మ్. కానీ ఫిజికల్‌గా డెవలప్‌మెంట్ చేయడు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతా ఉంది? ఇదొక 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్. 8 ఇయర్స్ నుంచి. ఒక 3 ఇయర్స్‌లో నుంచి 5 ఇయర్స్ నుంచయితే కంప్లీట్‌గా హ్మ్. ఎక్కువ ఇష్యూ నడుస్తుంది. ఆ! మేము డెవలప్‌మెంట్ చేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఎలాంటి డెవలప్‌మెంట్ చేస్తలేడు. రూల్స్ ఉంటాయి కదా! కొన్ని వెంచర్‌కి సంబంధించి అవన్నీ కూడా స్టార్టింగ్‌లో మీకు చెప్పడం జరిగిందా? సార్ చెప్పాడు సార్. ఏం ఆ! చెప్పారంటే, "మీకు డెవలప్‌మెంట్ అన్నీ కంపల్సరీ అయిపోతాయి. డెవలప్‌మెంట్ అయిన వెంటనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు" అని చెప్పారు. ఆ! సో, కానీ ఏందంటే డెవలప్‌మెంట్ ఆ సార్ చేస్తలేరు. హ్మ్. సో, మేము ఒక అసోసియేషన్‌గా ఫార్మ్ అయ్యి, మేము సార్‌ని రిక్వెస్ట్ చేసాం. హ్మ్. "సార్ మీకొక ఎంత అమౌంట్ అవసరమో చెప్పండి. మేము కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేస్తాము. హ్మ్. మేము పర్ స్క్వేర్ యార్డ్‌కి ఒక రూ. 1000, రూ. 2000 అప్ హ్మ్. టు ఒక రూ. 5000 అయినా గానీ మేము పర్ స్క్వేర్ యార్డ్‌కి మీకు ఎక్స్‌ట్రా అమౌంట్ ఇస్తాము." మీరు కూడా హెల్ప్ చేస్తా అన్నారు మేము మంచి హెల్ప్ విషయం చేయడానికి అది. కూడా రెడీగా ఉన్నాం. ఆ! ఇప్పటికి కూడా రెడీగా ఉన్నాం. మేము చాలా రోజు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. మేము ఒక రూ. 5000 స్క్వేర్ యార్డ్‌కి ఇయడానికి కూడా రెడీగా ఉన్నాము. హ్మ్. కానీ ఏందంటే సార్ మాకు సహకరిస్తలేడు. ఏమంటున్నారు మరి వాళ్ళు? చేస్తాం. మీ దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. హ్మ్. మీ డెవలప్‌మెంట్ మొత్తం నేను చేసిస్తా. హ్మ్. మీ డబ్బులు మాకు ఒక్క రూపాయి కూడా వద్దు. హ్మ్. నేనే సొంత డబ్బులతోనే చేసిస్తా అంటున్నాడు. హ్మ్. కానీ చేసివ్వడు. హ్మ్. 8 ఇయర్స్ అవుతుంది అట్లనే. 8 ఇయర్స్ నుంచి అవుతుంది. ఓకే. మరి దీనిపైన ఏమన్నా కేస్ ఏమన్నా పెట్టడం జరిగిందా మీరు సార్ దీనిపైన? యాక్చువల్‌గా మొన్న పోలీస్ స్టేషన్‌లో ఎళ్ళాం సార్. ఆ! పోలీస్ స్టేషన్‌లో ఎళ్లి చెప్పాము. నిన్న ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది సార్. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. బుక్ అయింది సార్. ఆ! శివం ప్రాజెక్ట్స్ ఇది ఈ వెంచర్‌కి సంబంధించి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? శివం ప్రాజెక్ట్స్ వాళ్ళకి ప్లస్ మిగతా రియల్ ఎస్టేట్ ఏ కంపెనీకైనా గాని దయచేసి ఆ! మీరు స్క్వేర్ యార్డ్ 10,000 తీసుకున్న దగ్గర 12,000 తీసుకోండి. హ్మ్. కష్టపడి అప్పు చేసుకొని కడతారు. కానీ హ్మ్. అన్యాయం మాత్రం చేయకండి. హ్మ్. అంటే డెవలప్‌మెంట్‌ల మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడము, హ్మ్. ఇలాంటి పనులు చేయొద్దండి. హ్మ్. దయచేసి ఏ బిల్డర్ అయినా గానీ సంపాదించుకోండి. హ్మ్. కానీ పొట్టగొట్టకండి. హ్మ్. అప్పు చేసి కూడా కొనుక్కునే అప్పు చేసి సిట్యుయేషన్స్ అప్పు ఉంటాయి. చేసినా సరే 2000 అప్పు ఉందనుకోండి. ఒక 2 సంవత్సరాల తర్వాతైనా 2000 అప్పు తీరిపోతది. కానీ ఆ! ఇక్కడ మాత్రం డెవలప్‌మెంట్ కాక, ఇటు ఇల్లు కట్టుకోలేక, అద్దె ఇండ్లల్లో ఉండి, హ్మ్. పక్కింటోళ్ళతో గొడవలయ్యి హ్మ్. ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం కానీ వీళ్ళకి మాత్రం కనికరం వస్తలేదు. ఇందులో మీరు మోసపోయారు అనుకోవచ్చా? అంటే చాలా బాధ అనిపిస్తది. ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మనం ఇల్లు గాని, ఫ్లాట్ గాని కొనుక్కునేటువంటి పరిస్థితి. ఇట్లా జరుగుతదని అనుకున్నారా? సార్ ఎప్పుడు గాని ఇలాంటిది అనుకోలేదు. హ్మ్. సో, కానీ దురదృష్టవశాత్తు జరిగింది. హ్మ్. సో, ఫ్యూచర్‌లో ఎవరికైనా నా రిక్వెస్ట్ ఏందంటే, ఇల్లు ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటే హ్మ్. రోడ్డు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఫైనల్ జీహెచ్ఎంసీ అప్రూవల్ వచ్చిన లేఅవుట్‌లోనే ఇల్లు కొనండి. హ్మ్. స్థలాలు కొనండి. హ్మ్. ఎట్లాంటి పరిస్థితుల్లో టెంటేటివ్ జీహెచ్ఎంసీ లేఅవుట్‌లో మాత్రం స్థలాలు కొనవద్దు. హ్మ్. ఎందుకంటే మనం జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ అని కొంటాం. హ్మ్. కానీ వాళ్ళేం చేస్తారు? హ్మ్. జీహెచ్ఎంసీ లేఅవుట్ అని మనం కొంటాం. కానీ ఏందంటే ఫైనల్ ఎవరు అప్రూవల్ ఉండదు. ఆ హ్మ్. విషయం మనం లేట్‌గా రియలైజ్ అయితాం. అదే చాలా విషయాల్లో బిల్డర్‌కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా విషయాల్లో ఇట్లాంటి ప్రజలు అమాయకులు మోసపోతా ఉన్నారు. ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బావుంటది? న్యాయం ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? సార్ వాస్తవానికి చెప్పాలంటే జీహెచ్ఎంసీ ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ వచ్చేంత వరకు రిజిస్ట్రేషన్‌లు చేయకూడదు సార్. హ్మ్. ఇప్పుడు ఏమవుతుందంటే జీహెచ్ఎంసీ ఎల్‌పీ నంబర్‌తోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో. హ్మ్. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అసలు రిజిస్ట్రేషన్ చేయకూడదు. హ్మ్. ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ వచ్చిన వెంచర్‌కి మాత్రమే హ్మ్.
రిజిస్ట్రేషన్ చేయాలి. సో మనకు రిజిస్ట్రేషన్ చేయడు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. మనదేమో 20%, 25% అడ్వాన్స్ మాత్రమే కట్టింటాం. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ మొత్తం డబ్బులు వాళ్ళు కట్టించుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మనకేమో అక్కడికి వెళ్తే డెవలప్మెంట్ కాదు. జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం ఏంటంటే మార్టిగేజ్ ప్లాట్లు సేల్ చేసి ఆ వచ్చిన డబ్బులతో డెవలప్మెంట్ చేయాలి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుకొచ్చి చేయడం లేదు. సో వాళ్ళు వచ్చి ముందరకు చేస్తే అంటే ఇప్పుడు ఒక లేఅవుట్ 2020లో అప్రూవల్ ఇచ్చినారు, 2022, 23 లోపు వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోతే ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు ముందరకు రావాలి. కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళకున్న వర్క్ షెడ్యూల్ వల్ల వాళ్ళు దీన్ని పట్టించుకోవడం లేదు. అప్రూవల్ ఇస్తున్నారు, వదిలేస్తున్నారు తప్ప నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అనే ట్రాకింగ్ సిస్టమ్ అనేది ప్రజెంట్ మన జిహెచ్ఎంసీలో లేదు సార్. అది తీసుకొస్తే బాగుంటుంది. ఎస్ సార్, అది తీసుకురావాలి జిహెచ్ఎంసీలో. ప్లస్ జిహెచ్ఎంసీ ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి సార్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయకూడదు. మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఇది ఒకటే సార్, మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగాలి. సాంబమూర్తి గారు మీడియా ముఖంగా మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మేము మీకు స్క్వేర్ యార్డ్ మీద అప్ టు 5,000 రూపీస్ దాకా మేము అందరం కష్టపడి ఇంకా అడిషనల్ అమౌంట్ ఇస్తాము. దయచేసి మా దగ్గర డబ్బులు తీసుకొని, ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని మాకు డెవలప్మెంట్ చేసి మా ఇల్లు కట్టుకునే కోరికను మాకు తీర్చాలని కోరుకుంటున్నాం సార్. ఏ పేరు? నా పేరు సత్యనారాయణరావు. మేము 7 సంవత్సరాల క్రితము ఈ సాంబమూర్తి అనే వ్యక్తి శివం ప్రాజెక్ట్ అని పెట్టి ప్లాట్లు ఉన్నాయి అమ్ముతున్నామంటే మేము వెళ్ళాము, ఒక ప్లాట్ తీసుకున్నామంట. చాలా కష్టపడి నేను 10 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళి పిల్లలను చదివించుకొని చిన్న జీతాలతోని డబ్బులు పోగు చేసి 10 సంవత్సరాలు పోగు చేసి ఆ ప్లాట్ కొనుక్కుందామంటే ఒక ఇల్లు కట్టుకుందామని మా ఆశల మీద నీళ్లు తల్లినట్టు ఆయనే మోసం చేసిండు. చేస్తున్నా అని డబ్బులు ఇచ్చేదాకా చేస్తున్నామని మాకు సేల్ డీడీ కూడా చేసి ఇచ్చిండు. అన్నీ అయిన తర్వాత ఇప్పుడు డెవలప్ చేయమని అంటే రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇప్పుడు అప్పుడు అనుకుంటూ మేము ఎంతమంది 10 మంది, 20 మంది, 40 మంది పోయినా కూడా ఆయన చేస్తానండి, నేను చేస్తాను, మేము చేసిస్తాను ఇదే సమాధానం చెప్పుకుంటూ సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చిండు. 6-7 సంవత్సరాలు గడిచింది, ఇప్పటి వరకు ఏదీ లేదు. ఇప్పుడు బోర్డు తిరిగేసినట్టు ఇప్పుడు ముందడికి రావడం లేదు. వాళ్ళు కలిసిపోయి వాళ్ళు ల్యాండ్ ఓనర్సు కలిసిపోయి వాళ్ళు ఏందో ఇబ్బంది పెడుతుండ్రు. నేను అప్పుడు పైసలు ఇస్తానే తీసుకోలేదు, మళ్ళీ నన్ను డబ్బులు ఎక్కువ ఇప్పుడు అడుగుతుండు, నేను ఏం చెయ్యాలి అని ఏందో మాకు కథలు చెప్పుకుంటూ ఇట్లా బోర్డు తిప్పేస్తుండు. ఆయనకి ఏం సపోర్ట్ ఉందో మాకు తెలియదు, బయట సపోర్ట్ చాలా మోసం చేసిండు. మేము ఒక ఇల్లు కట్టుకుందామని ఆశల మీద మా అడియాశలు అయిపోయినాయి. మేము 7 సంవత్సరాలు కష్టపడ్డదంతా ఇది అయిపోయింది, ఆయన పాలు చేసేసినాం. మమ్మల్ని దయచేసి ఆదుకొని మా ప్లాట్లు ఇప్పించి మాకు ఇల్లు కట్టుకునే పరిస్థితి కల్పించాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాం. మొదట్లో చెప్పారా ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఇస్తాము, ఇల్లు కట్టుకోవచ్చు మీరు? అవును, మీరు వీలైతే మేమే కట్టిస్తాము, మీరు డబ్బులు కూడా మెల్లమెల్లగా ఇచ్చినా మేము తీసుకుంటాము. మాదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా ఉన్నది, ప్లాటు మాదే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాదే. మీరు ప్లాట్ తీసుకొని తర్వాత కట్టడానికి కూడా మాకే ఇస్తే మేమే చేస్తామని కూడా చెప్పారు. అది నమ్మి మేము మోసపోయాము. ఇప్పుడు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, మేము బాధలు అర్థం చేసుకొని గవర్నమెంట్ కల్పించుకొని మా ప్లాట్లు ఇప్పించి మేము ఇల్లు కట్టుకునే పరిస్థితి కల్పించాలని కోరుకుంటున్నాం. ప్రాజెక్ట్స్ దగ్గర తీసుకున్నాను. అప్పుడు ఏంటి అంటే వాళ్ళ కండిషన్ ఏం పెట్టారంటే, మీరు అక్కడ ప్లాట్ కొనాలంటే పక్కా మీరు ఇల్లు కట్టుకోవాలి, మొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే కన్సెషన్ కూడా మాకే ఇవ్వాలన్న కండిషన్ బేస్ పైన మమ్మల్ని తీసుకున్నారన్నమాట. 2018 ఏంటంటే 3 నెలల్లో మాకు ఫైనల్ అప్రూవల్ వస్తుంది. 3 నెలల తర్వాత ఎవరైతే కట్టాలనుకుంటారో వాళ్ళు మీరు కట్టుకోవచ్చు అని చెప్పారనమాట. 2018 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇప్పటికి నాకు తెలిసి ఒక 200 టైమ్స్ వెళ్ళి ఉంటాం మేము. నా పర్సనల్గా నేను 200 టైమ్స్ వెళ్ళి ఉంటాను. పోయిన ప్రతిసారి ఏదో కథ చెప్పడం, దానికి ఇష్ట చెప్పడం తప్ప ఇంకా వేరేం లేదు. అప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంత బలవంత పెట్టారంటే, మీరు డబ్బులు మొత్తం కడితేనే మాకు డెవలప్మెంట్ చేస్తాం, లేకపోతే చేయలేము, లేకపోతే ఇలాగ ఉంటుంది అంటే. అప్పుడు ఏంటంటే నాకున్న ప్రాపర్టీస్ ఊర్లో అమ్మేసి ఇక్కడ ప్రాపర్టీ తీసుకోవాల్సి వచ్చింది. నా 15 ఇయర్స్ మా వైఫ్ నేను ఇద్దరం కలిసి జాబ్ చేసిన 15 ఇయర్స్ సేవింగ్స్ నా ఊర్లో ప్రాపర్టీ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడితే లాస్ట్ చివరికి వీళ్ళు చేసింది ఏంటంటే చుట్టుపక్కలతో కుమ్మక్క అయిపోయి ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నారు. ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే చుట్టుపక్కల అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఏం లేదండి, పొదలు తప్ప చుట్టుపక్కల ఏమీ లేవు, చాలా ఖాళీ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది లాస్ట్ గత 7 to 8 ఇయర్స్లో అక్కడ సుచిత ఏరియాలో చాలా డెవలప్మెంట్ వచ్చింది. డెవలప్మెంట్ చేసేసరికి ఏంటంటే వాళ్ళు ఇవి ఎలాగైనా ఓనర్స్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వీళ్ళు ఇక్కడికి పంపించేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి డబ్బు సంపాదించుకునే ఉద్దేశంతో వాళ్ళు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పోయినప్పుడు ఒక స్టోరీ చెప్తున్నాడు, ఒకసారి ఒక స్టోరీ కాదు, ఈసారి పోతే ఇప్పుడు ఒక స్టోరీ, నెక్స్ట్ టైం పోతే నెక్స్ట్ స్టోరీ, అట్లా ఆ స్టోరీలకు కంటిన్యూస్ అసలు అక్కడ స్టాప్ ఎక్కడ లేనే లేదు. అసలు మేము వెళ్ళని ప్లేస్ లేదు. జిహెచ్ఎంసీకి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ప్రతి ప్లేస్కి వెళ్ళాము. వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ పరిధిలో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఇష్యూని వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ వల్ల, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వల్ల ఎవరు ముందుకు వచ్చి మాకు దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదు. సో పొలిటికల్ ఆంధ్రాలో నాకు ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు. ఆంధ్రాలో ఎవరు ఎక్స్ మినిస్టర్ ఉన్నారంట, వీళ్ళ బావగారంట, ప్లస్ తను ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ ఉన్నారో
తను వాళ్ళేందో ఇప్పుడు టీడీపీ అక్కడ టీడీపీలో ఉన్నారంట, తను ఫిషరీస్ చైర్మన్ అంట ఇప్పుడు తను. సో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఆంధ్ర నుంచి ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ ఉన్న లాబింగ్ వాడుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా ప్లేస్కి వెళ్ళనియకపోవడము, అట్లా బుల్డోజర్ తీసుకొచ్చి దాన్ని ఉన్న చుట్టుపక్కల బౌండరీస్ కూడా కొట్టడము, దాన్ని ఆక్యుపై చేయడం అనేది వాళ్ళు ప్రతి వారం ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము అదే చేస్తున్నామండి. మీ మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేసి మా గోడు వినిపించుకొని మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నామండి. అంటే వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? వెళ్ళినప్పుడల్లా ఒక కథ చెప్తుంటారు, పోయినప్పుడు ఏం చెప్తారు, మేము చేస్తాము, మాకు కొంచెం టైం ఇవ్వండి, మధ్యలో కోవిడ్ వచ్చిందని ఒకసారి స్టోరీ చెప్పారు. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడుతున్నాం, ల్యాండ్ ఓనర్స్ ఒక 300-400 యార్డ్స్ అలా ఉంది, అది చేయాలని చెప్తున్నారు. తర్వాత మార్టిగేజ్ వాళ్ళకి అమ్మేసిన మార్టిగేజ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి కొంచెం టైం. పోయినప్పుడు ఒక స్టోరీ అండి, దానికి అసలు ఇప్పుడు చెప్పిన ఈ విషయం మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పడతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అవైలబుల్లో లేడు. శివం ప్రాజెక్ట్స్ వెనకాల ఉన్న పొలిటికల్ లీడరు టీడీపీయా మరి ఎవరు, ఎందుకు ఈ అమాయకులను పట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు? సో ఫస్ట్ మేము ఎప్పుడైతే తీసుకున్నప్పుడు తను ఎవరైతే ఇప్పుడు సామమూర్తి గారు ఉన్నారో వాళ్ళ బావగారు వైసీపీలో ఉన్నారంట. తను నాకు నేమ్ ఎగ్జాక్ట్ వైసీపీలో ఉన్నారంట. తను ఎక్స్ మినిస్టర్, అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అంట. సో అప్పుడు తన సపోర్ట్ చూసుకొని నేను చేస్తానని అన్నాడు. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇంకో ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు టీడీపీలో కీ రోల్లో ఉన్నారు, ఫిషరీస్ సైడ్. సో వాళ్ళు నేమ్స్ ఎగ్జాక్ట్ 100% నాకు తెలియదు, బట్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సామమూర్తిని ముందర పెట్టేసి వాళ్ళ వెనక నుంచి స్టోరీ నడిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళాం మేము. ల్యాండ్ ఓనర్ దగ్గరికి ఏమంటారంటే మీరు నేను అమ్మలేదు, నేను శివం ప్రాజెక్ట్స్కి అమ్మాను, వాళ్ళ దగ్గరికి మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు. బట్ బ్యాక్ ఎండ్లో ఉండి నడిపే స్టోరీ వీళ్ళే అనమాట. దాంతోపాటు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. దాంతోపాటు ఏంటంటే చుట్టుపక్కల ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కుంభకారండి, టు బీ హానెస్ట్ చెప్పాలంటే. అప్పుడు అంటే లైక్ ఇప్పుడు మన తెలంగాణ ఉన్న మినిస్టర్స్ కూడా కొందరు ఆ పక్కన ఒక 3.5-4 acres వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేస్తారు. ఆ వెంచర్ పక్కకు మా ల్యాండ్ ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే తెలంగాణ నుంచి మినిస్టర్ వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి, రెడ్డి అని ఉన్నాడు, తను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నారు. ఎంతవరకు కరెక్ట్గా నిజాలు తెలియదు. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఈ మొత్తం ఏరియా మొత్తాన్ని కబ్జా చేసుకొని హైరైజ్ అపార్ట్మెంట్ చేద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ దండమూడి వెంకలో ఉంది, కానీ దండమూడి వెంకలో బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్రైమ్ లొకేషన్. ఒకప్పుడు ప్రైమ్ లొకేషన్ మేము తీసుకున్నప్పుడు పొదలు తప్ప ఇంకా అక్కడ ఏమీ లేవు. అక్కడ దండమూడి ఎన్క్లేవ్ ఉంది, సుచిత్ర ఉంది కదా, సుచిత్ర నుంచి కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ సైడ్లో దండమూడి ఎన్క్లేవ్ ఉంటుంది, దాని వెనకాల ల్యాండ్ అనమాట. సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అధికారులు కూడా కొంచెం వాళ్ళు చేయాల్సిన సపోర్ట్ చేస్తున్న అధికారులు చెప్పడానికి ఏం లేదు. ముఖ్యమంత్రి గారు కొంచెం జోక్యం చేసుకొని మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే తనకి ధన్యవాదాలు చెప్పగలుగుతాం మేము. मेरा नाम जनार्दन है। हम लोग महाराष्ट्र से बिलोंग करते हैं। यहाँ पे इंडस्ट्रियल फ्लोरिंग का काम करके 1-1 रुपया जोड़ के जीएचएमसी अप्रूव्ड लेआउट जो सेफ होता है ये हिसाब से हमने यहाँ पे इन्वेस्ट किया। बट अभी करीब 7 साल से हम लोग एक नई स्टोरी को देख रहे हैं और हमारा प्रॉब्लम जो है मतलब जो हमारा सपना है यहाँ पे घर बना के हैदराबाद में रहने का, वो यहाँ पे पूरा नहीं होते हुए दिख रहा है। तो हम यही हमारे गवर्नमेंट से यही इच्छा रखेंगे कि हमारी जो हमारी मेहनत की कमाई जहाँ पे हमने लगाया है, जो हमारी लैंड है वो हमें दिलाए और हमें यहाँ पे हैदराबाद में रहने का मौका दे। हमें कुछ नहीं, बस हमारा प्लाट हमें वापस चाहिए बस। वो कुछ भी प्रॉब्लम नहीं, हमें पैसे नहीं चाहिए, कुछ भी नहीं चाहिए, बस हमें हमारा प्लाट वापस चाहिए। प्रॉब्लम क्या है? वो हम प्लाट लिए, हम पैसा हो गया, सब हो गया, पूरा पेपर भी दिए। अभी वो बोल रहे कि नहीं हम आपको पैसा देते, आप हम प्लाट हमको वापस दे दो बोल रहे। प्लाट में हम 70 या 80 लाख में लिए। हाँ पूरा 2018 में ऐसा कुछ लिए। हाँ हाँ 6 years। अभी क्या होना है? अभी कुछ अभी वो प्लाट हमको वापस नहीं, हाँ वापस दो बोल रहे और अपना पैसा हम ज़्यादा पैसे देते बोल के हम बोल रहे वैसे। अभी 70 लाख आप लोग दिए ना? हाँ हाँ अभी कितना देते हैं? 1 करोड़ या 1.15 ऐसे। अभी उनको मालूम, उनका अभी ये चेंज हो गया, मूड चेंज हो गया, ज़्यादा पैसा आता ना अभी उनको पूरे इसलिए हमारा सब चला गया। हम ऐसे इधर उधर घूम रहे हैं, उनको पैसा ज़्यादा चाहिए, हम क्या करना? हमको कुछ भी नहीं, हमें प्लाट वापस चाहिए बस। हाँ हम महाराष्ट्र से, हम इधर आए, अपना पूरा गांव का पूरा प्रॉपर्टी बेच के इधर ले लिए। अभी हम हो गए 15 years हो गए। गवर्नमेंट हमें सपोर्ट करो, गवर्नमेंट हमें सपोर्ट करना चाहिए सबको। गवर्नमेंट से कुछ नहीं, वो पूरा हमें हमारा प्लाट हमें वापस चाहिए बस, गवर्नमेंट से इतना ही। మేడం అసలు ఏం జరుగుతుంది? శివం ప్రాజెక్ట్ సంబంధించి బిల్డర్ మోసం చేశారని చెప్తా ఉన్నారు. అవునండి, 2017లో కొన్నాము.
ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది, ఆయన డెవలప్మెంట్ చేయట్లేదు మాకు. ఆయన డెవలప్మెంట్ చేయంది మేము ఇల్లులు కట్టుకోలేము. ఎందుకంటే ఆ లేఅవుట్ రిలీజ్ అవ్వాలంటే ఆయన డెవలప్మెంట్ చేయాలి. అది చేయంది మేము కట్టుకోలేము కదా. ఆయన అందరి దగ్గర డబ్బులు అయితే తీసుకున్నాడు. మేము చాలా అన్ని ఆఫీస్కి తిరిగామండి, పిల్లల్ని వేసుకొని ఎండలో. ఇప్పుడు చూడు ఇక్కడ దాకా కూడా వచ్చామంటే చూడండి మా బాధ. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు అనట్లేదు, కానీ అతను రెస్పాండ్ అవ్వట్లేదు. మరి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో అది మాకు తెలీదు. అంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఆయన అంత గట్టిగా ఉన్నాడో మాకు తెలియట్లేదు. డెవలప్మెంట్ చేయడానికి కారణాలు, చేయకపోవడానికి కారణాలు యాక్చువల్గా వీళ్ళలో ఇంకొక ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఏం ఇష్యూస్ అనేవి మాకు తెలియదండి, మాకు చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే రేట్ పెరిగింది, అదొకటి. వాళ్ళకి ఏంటంటే మమ్మల్ని అందరినీ పంపించేసి మళ్ళీ హైరాజ్ అపార్ట్మెంట్ ఏదైనా కట్టుకొని మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి. ఆల్రెడీ 50 కోట్లు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎక్కడక్కడ చేసేసుకొని మళ్ళీ హైరాజ్ అపార్ట్మెంట్ అక్కడ అన్నీ అవే అవుతున్నాయి ఇప్పుడు. అంతకుముందేమో అన్ని విల్లాస్ అని రేటు పెరిగిందని చెప్తే మరి ఇంతమంది రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి కదా. అంతే కదా. మరి మీ సిచ్యువేషన్ ఏంది మరి? ఎందుకు? మా సిచ్యువేషన్ ఇదే అండి. ఇంకా మా డిమాండ్ ఏంటంటే వాడు డెవలప్ చేయాలి ఎలాగైనా. అప్పటిదాకైతే మేము వదిలేదే లేదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళే పైకి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నాము, 10th వచ్చేస్తున్నారు, ఇంకా అలానే ఉన్నాం మేము. అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అందరు మిడిల్ క్లాస్ అండి. ఎవరు డబ్బులు ఏదో వాడేలాగా లేదు, అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు. అమ్ముకొని అప్పు చేసి సేవింగ్స్ అని దాని మీద లోన్ పెట్టుకొని ఇవన్నీ చేసి కొనుక్కున్న వాళ్ళే. ఎవరు అన్ని డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు, అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇంకా ఎలాగైనా అన్నీ తిరిగాం, పోలీస్ స్టేషన్స్ అన్నీ. పోలీస్ వాళ్ళు కూడా పాపం వాళ్ళు కాల్ చేసి వాళ్ళ లాయర్తో మాట్లాడడం, మా లాయర్ని పంపించడం, లాయర్తో అప్రోచ్ అవ్వడం, కానీ అతనేం రాలేదు. రెస్పాండ్ చెప్తున్నారు. ఇప్పుడు మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తామంటున్నారా? లేదు, వాడు వస్తాడు చేస్తాము అని అంటున్నారు వాళ్ళైనా. వాడు కూడా అలానే చెప్తున్నాడు, వస్తున్నాములోనే ఉన్నాం. 7 సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడుకైనా ఇది ఫైనల్ అండి, ఇంకా అవ్వాల్సింది ఎలాగైనా. లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళి కూర్చోవడమే అందరం. ఏదైతే అది అయింది. ఇంకా ఎన్ని రోజులు అని ఇలా తిరుగుతాము. మాకు కూడా విసిగైపోయింది అసలు పిల్లల్ని ఇలా తిప్పడము. మేము కూడా ఇంట్లో కూర్చోకుండా బయట రోడ్ల మీద తిరగడము, ఆడవాళ్ళందరము. చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ఇంకా అవ్వాలి కదండి, అవ్వాలని మేము మీడియాకి వచ్చాం. అవ్వాలి, వాళ్ళు తీసుకుంటేనే మనకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా నుంచి అయితే మేమేం పోతే అదేం జరగదు. ప్రభుత్వం సపోర్ట్ కావాలి మాకు. సపోర్ట్ అవుతేనే మాకు 100% న్యాయం జరుగుతుంది. ఎలా అంటే అతను తీసుకురావాలి, వాడిని పట్టుకొని జైల్లో వేస్తాడా ఏం చేస్తాడా, మా డెవలప్మెంట్ మాకు చేసి ఇచ్చేయాలి, అది కావాలి. ఎందుకంటే అంతే, అదైనాక మేము ఇల్లులు కట్టుకుంటాం. అతను మొత్తం లేఅవుట్ చేసేసి మాకు ఏవైతే రోడ్స్ అన్నారో, లైక్ పార్క్స్ అన్నాడో, మొత్తం అవన్నీ చేసేసి ఇచ్చేస్తే 45 ఫ్యామిలీస్ అండి. 45 ఫ్యామిలీస్ అంటే మామూలు మాటనా? అయినా వాడు హైదరాబాద్లో ఎలా తిరుగుతున్నాడో మేము ఇలా తిరుగుతున్నాం. వాడేమో మా డబ్బులు తీసుకొని ఏసీలలో తిరుగుతున్నాడు, మేమేమో ఎండలలో తిరుగుతున్నాం. అందుకే తెలియదండి, ఉండొచ్చు అండి. పొలిటికల్ జరిగింది అట్లా. ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ మనం ఎవరైనా మోసం చేస్తే మనకు భయం అనిపిస్తుందా? ఆయన 45 మెంబర్స్ని మోసం చేశాడంటే అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే చేస్తాడు. అతనికి ఉంది సపోర్ట్, 100% ఉంది. అది తెలీదు, అది నేను తెలీదు నాకు. మా ఆడవాళ్ళకి అన్ని తెలుస్తాయండి. ఆ వెంచర్ ఏంటంటే అది ఆల్రెడీ లేఅవుట్ అయ్యింది. ఆల్రెడీ మాకంటే ముందు 20-25 మెంబర్స్ తీసుకున్నారు. అవన్నీ చూసే మేము తీసుకున్నాం. డెవలప్మెంట్ చేసిస్తాం, పార్క్లు అవన్నీ చేసిస్తాం మేము అని అన్నారు. 40 feet రోడ్డు, గేటెడ్ కమ్యూనిటీ కదా, పిల్లలకి సెక్యూర్ ఉంటుంది కదా, అవన్నీ అనుకొని తీసుకున్నాం. మెయిన్ పిల్లలు సెక్యూర్గా ఫీల్ అవుతారు కదా. ఇండిపెండెంట్ అంటే మళ్ళీ అదైతే గేటెడ్ కమ్యూనిటీ కదా, బాగుంటుంది అని తీసుకున్నాం. కానీ అది ఇలా అవుతుంది అని అనుకోలే. 3.5 అండి. శివం ప్రాజెక్ట్సే సుచిత్ర దగ్గర శివం ప్రాజెక్ట్స్ అండి. అదే ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగాలండి. ఇప్పుడు ఇది బిగినింగ్ అండి. ఇంకా ఇది రాకపోతే అది చేయాల్సిందే, అంతే. చెయ్యాలి, రావాలి. 45 మెంబర్స్ హ్యాపీగా ఇల్లు కట్టుకోవాలి. మేడం, మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేశారు? ఎప్పుడు తీసుకున్నారు ఫ్లాట్స్? ఎప్పుడండి? 2018లో ఆల్మోస్ట్ అది అంతా అంటే ప్లాట్స్ అవన్నీ కూడా చేసేసి, అంటే మాకు జిహెచ్ఎంసీ నుంచి కూడా అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. మేము జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాము.
వెళ్తే ఆయన చూసి ఇది 100% అప్రూవ్డ్ బై జిహెచ్ఎంసి, దీనికి మీకు ఏం డోకా లేదు, ఈ ల్యాండ్స్ అన్నీ మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి కాబట్టి ఈ ల్యాండ్స్ ఆల్ దీస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ అని కూడా చెప్పారు ఆయన. ఆయన ఏం చెప్పారంటే మీరు డెవలప్ చేసుకుంటాయంటే చేసుకోండి, లేదంటే ఆయన ఎవరైతే బిల్డర్ మీకు డెవలపర్ అమ్మాడో అవన్నీ ల్యాండ్స్ ఎవరైతే ఆయనకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసుకొని ఆ మార్టిగేజ్ ల్యాండ్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము మీకు డెవలప్మెంట్కి పర్మిషన్ ఇస్తామన్నారు. కానీ వీళ్ళు అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేస్తుండే, మేము ఆల్రెడీ అంటే సైడ్కి ఇట్లా వాల్స్ లాగా కట్టుకున్నాం అనమాట మొత్తం చుట్టూ. మేము ఒకరోజు మా పిల్లలు రోజు వెళ్ళి అక్కడ కావాలి ఉంటున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. నైట్లో ఎవరు ఉండకపోయేసరికి బుల్డోజర్స్ తెచ్చేసి ఆ గోడలన్నీ కూడా పగలగొట్టేస్తారు, కట్టుకున్నాం పగలగొట్టేస్తారు. అదే పక్కన ఆయన నరేష్ అని ఉన్నాడు, ఆయనతోటి వీళ్ళు చేతులు కలిపి అందరు కలిసి బుల్డోజర్ తెచ్చి మా గోడలన్నీ కాంపౌండ్ వాల్స్ అన్నీ పగలగొట్టేసారు. పగలగొట్టి ఇప్పుడు మా 45 మెంబర్స్కి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. ఆ మార్టిగేజ్ ల్యాండ్స్ కూడా వాళ్ళు ఏం చేయాలంటే జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయాలి, అప్పుడే కదా జిహెచ్ఎంసీ మనకు డెవలప్మెంట్కి పర్మిషన్ ఇస్తుంది. ఆ జిహెచ్ఎంసీ ల్యాండ్ కూడా ఒక ప్లాట్ ముగ్గురికి అమ్మాడు, ఒక ప్లాట్ ముగ్గురికి అమ్మి ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అది ఎట్లా తీసుకున్నాడో మరి వాళ్ళు ఎట్లా మోసపోయారో మాకు తెలియదు పాపం. అందుకనే వాడు జిహెచ్ఎంసీ ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోతుంది. ముగ్గురు దగ్గర పైసలు తీసుకున్నాడు, 1.5 దాకా తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ ల్యాండ్స్ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం చేతగాక ఇప్పుడు కిరికిరి చేస్తుండు. మేము అడిగినప్పుడు డెవలప్ చేస్తున్నాం అని సెప్టిక్ ట్యాంక్ ఒక దగ్గర కట్టడానికి చూపించిండు, మాకు కడుతున్నాము, డ్రైనేజ్ లైన్స్ వేస్తున్నామని చూపించిండు, ఒక దగ్గర వాటర్ ట్యాంక్ కడుతున్నామని చూపించిండు. అంతవరకే అయింది పని. రోడ్లు వేయడము అవన్నీ కూడా ఏం లేదు. వర్షాకాలం వస్తాయి, ఎండాకాలం అంటే ఎండాకాలం వస్తాయి, వర్షాకాలం ఇట్లా కాలాలు చేయి దాచుకుంటూ 2018 నుంచి ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చి చాలా స్కామ్. ఈ ముగ్గురు కలిసి ఆయన ఇంకొక బోసురాజు అని ఒక ఆయన, ఎస్వి రాజు ఎవరో ఉన్నారు ఆ ల్యాండ్ ఓనర్స్, ముగ్గురు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పుడు మేము 35,000కి పర్ స్క్వేర్ ఫుట్ కొన్నాం, ఇప్పుడు అక్కడ 65,000కి స్క్వేర్ ఫుట్ అయింది. దాన్ని ఇప్పుడు ఆ ల్యాండ్స్ అన్నీ వాళ్ళు గుంజుకొని మళ్ళీ దాన్ని అమ్ముకోవాలా ఎక్కువ రేటు కానీ ప్రయత్నం చేస్తాం. ఇది మేమిద్దరం రిటైర్డ్, మా రిటైర్డ్ ఇన్వెస్ట్మెంట్ అంతా అందులో పెట్టేస్తాం మేము ఇల్లు కట్టుకోవడానికి. నేలపాలైపోయింది. ఇప్పుడు ఒకటి పెన్షన్ తోటి తింటున్నాం, బతుకుతున్నాం, కిరాయి ఇంట్లో ఉంటాం. అది మా పరిస్థితి. తీసుకోవాలా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళ వెనక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని మేము విన్నాము. ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి వాళ్ళు ఇది చేస్తున్నారని మేము వింటున్నాము. కాబట్టి అది మాకు న్యాయం జరగాలి, ప్రభుత్వం నుంచి మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే అన్ని ల్యాండ్స్ మాకు సేల్ డీడ్తో సహా, రిజిస్ట్రేషన్ కాపీస్తో సహా, మరి అప్రూవల్ పేపర్స్తో సహా అన్నీ ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి, లీగల్గా ఉన్నాయి. ఇక మాకు న్యాయం జరగాలని ఆలోచన. శివం ప్రాజెక్ట్స్ నిజంగానే మోసం చేసిరు అనుకోవచ్చు. 45 మంది ఎవరైతే అమాయకులు ఉన్నారో ఏం చెప్తారు? 100% మోసం చేసిరని అనుకుంటారండి. నా పేరు సతీష్ కుమార్ అండి. నేను నిజంగా మాది కామారెడ్డి వాస్తవ్యని. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి మా నాన్నగారు ఎంతో కష్టపడి ఆయన జీవితాంతం కష్టపడి ఒక హైదరాబాద్లో పిల్లలకంటూ ఒక ఇల్లు ఉండాలి, మనం హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే వాళ్ళకు ఇన్ని రోజులు రెంట్లు కట్టుకుంటారు కదా అని కష్టపడి ఒక ఇల్లు కట్టారండి. ఇల్లు కట్టడానికి కోసం ఈ ప్లాట్ గురించి వచ్చాము. 2017లో ఈ వెంచర్ చూసాము. అక్కడ ఎంతోమంది సేల్స్ పర్సన్స్ పెట్టి సార్ ఇది మనకి ఎల్పీ నెంబర్ కూడా వస్తుంది సార్ అని చెప్పేసి మనకు 10% ఫస్ట్ అమౌంట్ కట్టించుకున్నారు. 2019లో డైరెక్ట్ ఎల్పీ నెంబర్ రావడం జరిగింది దీనికి. అంటే మేము కూడా ఈరోజు జిహెచ్ఎంసీ నుంచి ఎల్పీ నెంబర్ ఉంది అంటే మనకు ఎంతో సెక్యూరిటీ, అంటే గవర్నమెంట్ మనకు సపోర్ట్గా ఉంది అనే ఉద్దేశంతో మేము ఇది కొనుక్కోవడం జరిగింది. దానికోసం మేము కష్టపడి మేము ఒక 200 గజాలు తీసుకున్నాం మేడం. సార్ ఇది 2021కి వచ్చేంత వరకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు కాల్ చేసి 3 రోజుల రిజిస్ట్రేషన్ అండి, మీది ఈ వారంలో రిజిస్ట్రేషన్ ఉంటుంది, మీరు డబ్బులు అరేంజ్ చేయాలి, మిగతా డబ్బులు అని అన్నారండి. నేను ఒకటే అన్నాను, మీరు ఈ వారం రోజుల్లో చేయమన్నారు, సంతోషం అండి. కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు డెవలప్మెంట్ అనేది ఉండాలి కదండి. 3 ఏళ్ళ నుంచి ఒక రోడ్లు ఎక్కడ, డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ, ఒక ఎల్పీ నెంబర్ ఉంది అంటే ఒక జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం పార్క్ ఎక్కడ ఉంది, రోడ్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఉండాలి కదా.
కాంపౌండ్ వాల్ ఏది, ఒక బోర్ ఏది, ఒక ట్యాంక్ ఏది, ఎలాంటిది లేదు. నువ్వు ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకురా కట్టు అని అంటున్నావు. నేను ఏ విధంగా కట్టాలండి? ఇదే మాట 5 ఏళ్ళ నుంచి మీరు చెప్తున్నారు. ఇది అన్యాయం అండి, ఇది కరెక్ట్ కాదు అంటే, లేదండి మీ ప్లాట్ మీరు ఉంచుకుంటారా, వేరే వాళ్ళకి అమ్మేయమంటావా, ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటావా లేకుంటే అమ్మేయమంటావా, ఇలాంటి మాటలే అంటారండి. మేము అప్పటిదప్పుడు దయచేసి మేము అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ వాళ్ళను బంధువులను వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి మేము తీసుకొచ్చి కట్టామండి. డబ్బులు కట్టిన తర్వాత సరే ఏమైంది సార్ అంటే, మళ్ళీ 3 నెలల రోజులలో మీకు మొత్తం అయిపోతుందండి, జిహెచ్ఎంసీ నుంచి ఇక రోడ్లన్నీ అయిపోతూనే ఉంటాయి అని చెప్పారు మనకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందండి. మేము లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ నుంచి మేమే వెళ్ళి నా సైట్కి నేను ఒక పలకలను పెట్టుకుంటా, నాది నేను కావాలి, నాకు ఆల్రెడీ సేల్ డీడ్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, నేను ఖచ్చితంగా పలకలు పెట్టుకుంటా అంటే అలాంటి పలకలను కూడా వచ్చి నైట్కి నైట్ మేము లేనప్పుడు వచ్చి కూలగొట్టేశారు. నేను దయచేసి అన్న రేవంత్ రెడ్డి గారిని కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ మీ ప్రెస్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈరోజు హైడ్రా పెట్టి ఏ విధంగానైతే చెరువులను కూల్చిన వాళ్ళను అన్యాయంగా చెరువులను కూల్చిన వాళ్ళని ఏ విధంగా అయితే మీరు చేస్తున్నారో, ఇలాంటి లుచ్చా వాళ్ళని అందరినీ తెలంగాణ బార్డర్ వరకు తన్నేసేయాలండి. ఎక్కడోడైనా కానీ, వాడు ఆంధ్రోడు కానీ ఎక్కడైనా కానీ, వాళ్ళు ఇక్కడ వచ్చి ఇలా అనవసరంగా నేనేదో సైట్ చేస్తాను నేను చేస్తాను రావడం, రోజు ఒకటి రావడం సైట్కి, లక్షలు జనాల దగ్గరికి వెళ్ళి దుబ్బకపోవడం, మాది ఇది ఉన్నదండి అది ఉందని చెప్పడం, ఇలా అన్యాయం వద్దండి. దయచేసి మాకు హెల్ప్ చేయమని కోరుకుంటున్నా గవర్నమెంట్ని, తెలంగాణ గవర్నమెంట్ అందరినీ, మంత్రివర్యులందరినీ కోరుకుంటున్నాం సార్. దయచేసి ఈ విషయంలో మాకు సపోర్ట్ చేయండి. పోలీస్ కేసు పెట్టడం జరిగింది అన్న, ఎందుకంటే మీరు ఏదైతే మొదట్లో ఒకలా రూల్ చెప్పారు, ఇప్పుడేమో మీకు డెవలప్మెంట్ చేయకుండా ఆపారు. అదేవిధంగా మీరు ఏదైతే వెంచర్ చుట్టూ మీ ప్లాట్ చుట్టూ అవి వాల్స్ కట్టుకున్నా కూడా కూలగొట్టారు. అవునండి, మాకు వాల్ కట్టిన తర్వాత కూలగొట్టడం జరిగింది. కూలగొడితే మేము ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాం. మా సేల్ డీడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము చూపించిన తర్వాత మేము ఇట్లా చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇమ్మీడియట్లీ కేసు పెడితే, కేసు ఎట్లా పెడతావు అని చెప్పేసి మళ్ళీ పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారండి. వాళ్ళు పిలిపించారు, అడిగారు, వాళ్ళని అడిగేసి ఏంది పరిస్థితి అని చెప్పేసి అడిగారు. వాళ్ళని అట్లా అన్యాయం చేయొద్దండి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే మేము రిమైనింగ్ డబ్బులు కొంచెం కట్టాల్సింది ఉందండి, మేము కట్టేస్తాము, డబ్బులు కట్టి మేము డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. ప్రతిసారి ఇదే చెప్పడం ఒక 8 ఏళ్ళు అవుతుందండి, ఇదే మాట చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి చేయట్లేదు. దయచేసి ఇకనన్నా అవుతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళని మాత్రం శిక్షించాలి ఖచ్చితంగా. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని బతికించండి, న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం సార్.